ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. దేవుడు మనల్ని పిలిచింది విమర్శించడానికి, విభేదాలు కలగజేయడానికి, మనస్పార్థాలు పెట్టుకోవడానికి, ఐక్యత లేకుండా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలే. దేవుడు మనల్ని పిలిచింది మరొక విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడడానికి, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయడానికి దేవుడు మనల్ని పిలవలే. దేవుడు మనల్ని పిలిచింది ఈ లోకాన్ని వెలిగించడానికి. మనలను వెలిగించి మనలో ఉన్నటువంటి వెలుగు ద్వారా సువార్త వెలుగు అనేక మంది జీవితాలలో ప్రకాశించడానికి దేవుడు మనలను తన పాత్రలుగా పిలిచాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి జత పనివారులారా, లేకపోతే విశ్వాసులారా, మీరు ఎవరైనా కావచ్చు, యేసు నందు విశ్వాసం ఉంచినటువంటి మీరైనా నేనైనా ఎవరైనా మనం ఈ లోకంలో ఎదుటి వ్యక్తిని కించపరచడానికి మనం లేము. మీరు అనుకోవచ్చు, మనల్ని కూడా అవమానిస్తున్నారు కదా, మన విశ్వాసాన్ని కూడా కించపరుస్తున్నారు కదా, మనలను గేలీ చేస్తున్నారు కదా, మనలను అవమానిస్తున్నారు కదా, మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టినట్టుగా మాట్లాడుతున్నారు కదా అంటే, వాళ్ళు ఎంత దెబ్బ కొట్టినా, వాళ్ళు ఎంత విమర్శించినా, మన విశ్వాసాలను కించపరిచి మాట్లాడినా మన విశ్వాసాలకు ఏమీ కూడా డోకాలేదు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు మనం చూడాలి. మనకు విశ్వాసం ఎవరి ద్వారా అభివృద్ధి చెందాలి? యేసు ద్వారా. నువ్వు ఇలాంటి పరిస్థితులను బట్టి కృంగిపోయి, మనుషుల మాటలకు దిగులు పడిపోయి, వ్యతిరేకత వచ్చింది కాబట్టి నేను కూడా బలంగా నిలబడాలని, వారిని ఎదిరించాలి, మాటకు మాట ఇవ్వాలని ఒకవేళ ఎవరైనా తలుస్తూ ఉన్నట్లయితే వారు విశ్వాసములో కొనసాగట్లేదని అర్థం. విశ్వాసం ఓపికనిస్తుంది, నిరీక్షణిస్తుంది, సహనాన్ని ఇస్తుంది, మంచితనాన్ని ఇస్తుంది, పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరిస్తుంది. కాబట్టి ఎవరెన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎవరెంత అవమానించినా, ఎవరెంత గేలి చేసి మాట్లాడినా మనం మాత్రం ఏ విషయంలో వెనకడుగు వేయొద్దు. కారణం తెలుసా? దేవుని కృప మన మీద ఉంది, దేవుని అభిషేకం మన మీద ఉంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.